ఆర్థిక రాజధాని ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వానలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లే కనిపించాయి. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ములుంద్, దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొన్ని చోట్ల ప్రమాదాలు సంభవించాయి. అంధేరిలో ఓ మహిళ మ్యాన్హోల్లో పడి ప్రాణాలు కోల్పోయింది. సర్చ్ ఆపరేషన్లో ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. భారీ వర్షాల ప్రభావం విమానాల రాకపోకలపైన పడింది. బుధవారం రాత్రి పలు విమానాలను కూడా దారి మళ్లించాల్సి వచ్చింది. ముంబై ఎయిర్పోర్ట్లో ప్రతికూల వాతావరణం కారణంగా బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరిన ఓ విమానాన్ని తిరిగి వెనక్కు పంపారు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన మరో విమానాన్ని కూడా హైదరాబాద్కు మళ్లించారు. విమానయాన సంస్థలు స్పైస్ జెట్, ఇండిగో, విస్తారా పలు విమానాలను దారి మళ్లించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులకు వెల్లడించాయి. బుధవారం తర్వాత వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడిప్పుడే వరద రోడ్లపై నుంచి తొలగుతోంది. వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. మరోవైపు గురువారం కూడా ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ముంబై కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముంబై పొరుగు జిల్లాలను కూడా అప్రమత్తం చేసింది. అత్యంత భారీ వర్షాలు కురవచ్చని ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాలకు తీవ్ర భారీ వర్షాల ముప్పు ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని సూచించింది. దాంతో తీవ్ర వర్షాలు, వరదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నగరంలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.